ప్రస్తుతం మనతో కట్టా కార్తిక్ గారు జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కార్తిక్ గారు. నమస్తే అండి. ఎస్ కార్తిక్ గారు వస్తాను, సుజాత గారు వాయిస్ తీసుకుని వస్తాను. సుజాత గారు, సో మీరేం చెప్తారు? అంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రస్తుతం ఏ స్థాయిలో రాజకీయ రచన చూస్తున్న వరుసగా అరెస్టులు ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్తున్నారు. నిజంగా వచ్చిందనుకోవచ్చా? ఇప్పుడు ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది అనుకోవాలి? ఆల్రెడీ లిక్కర్ స్కామ్కి సంబంధించి 2024 ఎలక్షన్ టైంలో మీరు చాలా తీవ్రంగా విమర్శించారు. సుజాత గారు. సుజాత గారు మీకే. సార్ వినిపిస్తుందండి వాయిస్? ఎస్ వినిపిస్తోంది. ఎస్, ఎన్నికల ముందుగా సమయంలో లిక్కర్ స్కామ్ పై ముందుగా మీకు అలాగే ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. వైసీపీ మొదటి నుంచి కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మైండ్ గేమ్ ఆడారు, అధికారం దిగిపోతున్నామని వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మైండ్ గేమ్ ఆడారు, దాని తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు సార్. అంటే ఒక హిప్నటైజ్ చేసినట్టు వాళ్ళు కేడర్ని కానీ ప్రజల్ని కానీ అధికారుల్ని కానీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారంటే, అధికారంలో ఉన్నప్పుడు మరో 30 ఏళ్ళు మేమేమి ఉంటాము అంటే ఆ విధంగా వాళ్ళని నమ్మించి వాళ్ళ కేడర్తో కానీ అలాగే ప్రభుత్వ అధికారులను కూడా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసేటట్టు 30 ఏళ్ల వరకు మిమ్మల్ని ఎవరో పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఎవరు అడగరు, మీరు ఎవరికి అకౌంటబిలిటీ కాదు, కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాకు తగ్గట్టు మీరు మేము చెప్పినట్టు మీరు ఆడాలి అన్నట్టు 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్పుకుంటూ అధికారానికి దుర్వినియోగానికి ఎట్లా పాల్పడ్డారో చూసాం. అలాగే వాళ్ళు ఓడిపోతున్నారన్న సమాచారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నా కూడా ఇదిగో వైజాగ్ లో మేము ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాం, ఇదిగో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం, ఇదిగో టెంట్లు వేసేస్తాం, ఇదిగో హోటల్స్ బుక్ చేసుకున్నాం అంటూ మైండ్ గేమ్ ఆడారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, మొదటి నుంచి ఒకటే మాట, ఒక్కసారి లోకేష్ గారు రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు, కానీ ఆయన ఒక్కసారి అంటే వీళ్ళు ఒక 1000 సార్లు అని ఉంటారు. రెడ్ బుక్ అని, కక్ష సాధింపు చర్యలని అంటే మొదటి నుంచి ప్రజల మైండ్ ని ట్యూన్ చేసుకుంటూ వస్తున్నారండి. ఎవరు అరెస్ట్ అయినా కూడా కక్ష సాధింపు చర్యలని ప్రజలు నమ్మాలని, ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క శాఖలో విపరీతమైన అవినీతి జరిగిందని వాళ్ళకు తెలుసు. ఎందుకంటే మనం ఈ రోజు మద్యం కుంభకోణం ఎంత పెద్ద ఎత్తున దుమారం రేపుతుందో చూసాం. మద్యం కుంభకోణమే కాకుండా పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీలో ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో ఆ రోజు మేము చెప్తూనే ఉన్నాం. అప్పటి నుంచి కూడా పేదలకు ఇళ్ల స్థలాలే కాదు, ఇసుక తవ్వకాలు కానీ, మైనింగ్ కానీ, ఇంకా 1, 2 అని కాదు సార్, మొత్తం అన్ని శాఖల్లో విపరీతంగా అవినీతి తిమింగళాలు తినేసినట్టు వీళ్ళు సొమ్మంతా దోచేశారు. ప్రభుత్వ ఖజానాకి ఎంత భారీగా గండి కొట్టారంటే అన్ని బైపాస్ చేసేసారు, ప్రతి ఒక్కటి కూడా. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్యాంక్స్ నుంచి అప్పు తెచ్చుకునే దానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కావాలి, దానికి కూడా అనుమతి కూడా అవసరం లేకుండా వీళ్ళు జీవో చేసేసారు డైరెక్ట్ గా. అంటే బైపాస్ చేసేసారు అన్ని కూడా వీళ్ళకి సొంతంగా. అది రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది కానీ ఏది ప్రజాస్వామ్యం కానీ చట్టాలకు అనుగుణంగా కానీ ఎక్కడ 5 ఏళ్ళు పరిపాలన జరగలేదండి. మీరు ఇప్పుడు ప్రస్తావించిన అంశం మైన్స్ కు సంబంధించి క్వాడ్జ్ విషయంలో జరిగిన కుంభకోణం గురించి నేను ఒక డిబేట్ లో మాట్లాడాను సార్. ఎలక్షన్స్ ముందే ఒక 6 months బిఫోర్ ఒక డిబేట్ లో మాట్లాడడం జరిగింది ఇదే రుస్తుం మైన్స్ గురించి. సో ఆ రుస్తుం మైన్స్ యజమానిని వీళ్ళు బలవంతంగా అర్ధరాత్రి అక్కడ చొరబడి ఆ యజమానిని వాళ్ళ యొక్క పని వాళ్ళని మొత్తం అందరినీ బలవంతంగా బయటికి నెట్టేసి అప్పటికే ఆల్రెడీ అక్కడ తవ్వి పెట్టున్న 1.5 టన్నుల ఖనిజం సార్, మించుమించు అది 200 నుంచి 300 కోట్ల రూపాయలు విలువ చేసే ఖనిజం ఆల్రెడీ తవ్వి పెట్టి ఉన్నది, అది స్వాధీనం చేసుకున్నారు. అది కాకుండా వాళ్ళకి ఏదైతే మైనింగ్ చేసుకోవడానికి లైసెన్స్ ఉంటుందో అది మొత్తం అది గడువు అయిపోయిందండి అప్పటికి, దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది వాళ్ళు, కానీ వీళ్ళు రెన్యువల్ చేయలేదు. వీళ్ళు దాన్ని మైన్ ని మొత్తం ఆక్రమించుకొని వీళ్ళందరినీ బయటికి గెంటేసి అక్రమంగా తవ్వకాలు మొదలు పెట్టారు. ఇప్పుడు దాని మీద ఏదైనా కేసు అయిందనుకోండి, అధికారులు పట్టుకున్నారనుకోండి, ఎవరు బుక్ అవుతారో ఓనర్ బుక్ అవుతారు. వీళ్ళు వెంటనే వెళ్ళి అక్కడ ఎంఆర్ఓకి రిపోర్ట్ చేశారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఎవ్వరూ పట్టించుకోలేదు. దాని తర్వాత మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరికి కోర్టులను ఆశ్రయించి అక్కడ తవ్వకాలు ఆపించేటట్టు ఆర్డర్ తెచ్చుకున్నారు సార్. చివరికి కోర్టు ఆర్డర్లు కూడా పక్కన పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి మనుషులు తవ్వకాలు జరిపారు. వాళ్ళు ఎటు పోవాలో తెలియక అప్పట్లో మీకు గుర్తుండే ఉంటది, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో మాట్లాడారు. ఈ విషయంలో ఆయన్ని కూడా ఆయన కుటుంబ సభ్యులను కూడా దూషించారు వైసీపీ నాయకులు. అంత ఎత్తున కుంభకోణం జరిగి
వీళ్ళు మైన్స్ ని స్వాధీనం చేసుకుని అక్రమ మైనింగ్ పాల్పడమే కాకుండా పేలుడు పదార్థాల కోసం మీరు మాచర్ల దగ్గర నుంచి పేలుడు పదార్థాలు తెప్పించి అక్రమంగా పేలుళ్ళు జరిపేవాళ్ళు. దాని విషయంలో అక్కడ గిరిజనులు అడ్డు చెప్పారని చెప్పి వాళ్ళ మీద అరాచకాలు, దాడులు, అంటే ఆల్రెడీ ఇప్పుడు కేసులు. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎలా ఉందో చూస్తున్నాం. ఆల్రెడీ అది ఫైనల్ స్టేజ్ అంటారు, మరి ఎప్పుడో చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా క్వార్జికి సంబంధించి ఆల్రెడీ కాకాని ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా త్వరలోనే ఉంటుందని చెప్తున్నారు. నిజంగా అంటే అసలు అక్కడ వివరాలుగా మీరు అక్కడ పూర్తిగా అనలైజ్ చేస్తున్నారు కాబట్టి అసలు ఏం జరిగింది అనుకోవాలి. అధికారులు కూడా ఇంటరాక్ట్ అయ్యారంటే ఆల్రెడీ అన్ని కేసుల్లోని కూడా వాళ్ళకి సంబంధించి కూడా వారిని కూడా విచారణకు పిలవటం, వారిని విచారించడం, ఆధారాలతో సహా పట్టుకోవటం, తర్వాత ఎవరి త్రూ జరిగింది వాళ్ళ ద్వారా మళ్ళీ నోటీస్ ఇట్లా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ క్వార్జికి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది? ఇంకా ఎంతమంది పెద్దలు ఇందులో హస్తం ఉందని మీరు భావిస్తున్నారు? శ్రీకాంత్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని చెప్పి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేరు అయితే అప్పట్లోనే వచ్చింది సార్. నేను అప్పుడు 6 months బిఫోర్ మాట్లాడానని చెప్పాను కదా. అప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి త్రూ ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళు ఆయన త్రూగా పెట్టుకుని ఆయన ఒక ఏమంటారు బినామీగా పెట్టుకుని వీళ్ళంతా ప్రతి దానికి అంటే ఇతర మైనింగ్స్ అది వాళ్ళు ఉంటారు కదా యజమానులు, వాళ్ళ దగ్గర వినిపిస్తుంది, ఇతర చెప్పండి. మైనింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు టన్నుకి 7,000 నుంచి 10,000 వసూలు చేసేవాళ్ళు సార్. సార్ వినిపిస్తుందండి? అయ్యా వినిపిస్తుంది, మీరు చెప్పండి, కంటిన్యూ అవ్వండి. ఎస్ సుజాత గారు, ఎస్ మళ్ళీ వస్తాను. టన్నుకి 7,000 నుంచి 10,000 రూపాయలు వేరే చేసేవారు సార్ వీళ్ళు. అంటే ఏ విధంగా అయితే స్వాధీనం చేసుకోవడం, అక్రమంగా వాళ్ళని వెళ్ళగొట్టేయడం, లేదంటే వాళ్ళకి వసూలు కప్పం కట్టడం. ఇంకొక విషయం గుర్తుందా సార్, కృష్ణపట్నం పోర్టుకి మనకి కంటైనర్ టెర్మినల్ ఉండేది, అది తమిళనాడుకు తరలిపోయింది. దానికి కారణం ఏంటి? ప్రతి దానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక టోల్ గేట్ ని పెట్టి తను సొంతంగా పన్ను వసూలు చేసేవాడు. ఇవన్నీ బాధలు పడలేక తమిళనాడు తరలిపోయింది. మరి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చింది, కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చింది. మనం లిక్కర్ స్కామ్ లో చూసాం, మిథున్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ. విజయసాయి రెడ్డి అంటే అప్రూవర్ గా మారిపోయి ఆయన అన్ని చెప్పాడు అనుకోండి. మిథున్ రెడ్డి ఏమని చెప్పాడండి నిన్న మొన్నటి వరకు పిట్ట కథలు ఏం చెప్పాడు? పట్టుకోండి, గూగుల్ టేక్అవుట్ తీయండి అని చెప్పాడు. మరి ఈ రోజు బయటకు వచ్చినాయి కదండి. ఎవరెవరిని కలిసాడు, ఎక్కడ కలిసాడు? హైదరాబాద్ లోని ఏదైతే జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ప్లేస్ టైముతో సహా మీకు అన్ని వచ్చినాయి కదండి ఇప్పుడు. సో మీకు ఏదంటారు, తాడేపల్లిలోని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లో మద్యానికి సంబంధించిన వీళ్ళందరూ సిండికేట్ అంతా సమావేశం అయిన టైం డేట్స్ తో సహా గూగుల్ టేక్అవుట్ అన్ని తీసింది కదండి ఈ రోజు. అంటే మీరు దొరకనంత వరకు మేము దొరలు అంటారా? దొరికిన తర్వాత అంటే మేము దొరకమనుకుంటున్నారో, లేదంటే ఇంత లోతుగా విశ్లేషణ దర్యాప్తు జరగదనే ఒక మైండ్ గేమ్ ఆడతారో తెలియదు. కానీ వాళ్ళు కక్ష సాధింపు అని ఒక మాట, రెడ్ బుక్ అనే మాట వాడడానికి ఇదే కారణం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేసిన స్కామ్లన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి బయటకు వస్తాయి కాబట్టి ముందు నుంచి మైండ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు, అంతే అండి, సింపుల్. రైట్, ఎస్ కంటిన్యూ చేద్దాం సుజాత గారు. ప్రస్తుతం రామారావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రామారావు గారు, మీ వాయిస్ మ్యూట్ లో చెక్ చేయండి. ఎస్ వస్తాను మీ దగ్గర. కార్తీక్ గారు వాయిస్ తీసుకుని వస్తాను. ఎస్ కార్తీక్ గారు, సో విన్నారు మీరు, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు ప్రతి వ్యవస్థ